విద్యార్థులారా, మనము అలంకారాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో శబ్ద అలంకారాల గురించి తెలుసుకుంటున్నాం. శబ్ద ప్రధానంగా ఉండే అలంకారాలు శబ్ద అలంకారాలు. ఇవి 6 రకాలు. ఒకటి వృత్తానుపాసం తెలుసుకున్నాము. రెండవది శేకానుపాసం గురించి తెలుసుకున్నాము. మూడవది లాడానుప్రాసం గురించి తెలుసుకున్నాము. నాలుగవది అంత్యానుప్రాసం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యమకం గురించి తెలుసుకుందాం. యమకము అంటే లక్షణం, యమక అలంకారం యొక్క లక్షణం. అర్థభేదము, తాత్పర్య భేదము గల పద ప్రయోగాన్ని లేకపోతే అక్షర సముదాయము మరలా మరలా ఆవృతమైనట్లయితే, అంటే అర్థభేదము తాత్పర్య భేదము ఉన్నటువంటి పదాలు, అది ఒక అక్షరం కానివ్వండి లేకపోతే ఒకటి కంటే ఎక్కువ అక్షరాన్ని కానివ్వండి, అది మరలా మరలా వచ్చినట్లయితే, వృత్తానుప్రాస అలంకారం చెప్పుకున్నాము, ఒక హల్లు అనేక సార్లు ఆవృతమై చమత్కారాన్ని కలిగించినట్లయితే అంటున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాం? అర్థభేదము తాత్పర్య భేదము గల పద ప్రయోగాలు, పదాలు లేదా అక్షరాలు మరలా మరలా ఆవృతమైనట్లయితే అది యమకాలంకారం అవుతుంది. ఉదాహరణకు ఇది చెప్పుకుందాం. లేమా ధనుజుల గెలవగలేమా, నీవేల కడిగి లేచితి విటురా, లేమాను మానవేనిన్, లేమాను మానవేనిన్, లేమా విల్లంది కొనుములిలంగేన్. ఇది చూసినట్లయితే ఇందులో లేమా 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 అనే పద ప్రయోగాలు చాలాసార్లు అవుతాయి, చాలాసార్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాము? అర్థభేదము తాత్పర్య భేదముతో అంటున్నాం. అర్థంలో భేదం రావాలి. లేమా అంటే ఇక్కడ ఈ పద్యపాదంలో లేమా అని మొదటి లేమాకు స్త్రీ అనేటువంటి మొదటి లేమాకు స్త్రీ అనే అర్థంతో ప్రయోగించబడింది. స్త్రీ అనేటువంటి అర్థం. లేమా స్త్రీ అర్థం. ధనుజుల గెలవగలేమా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక లేమా వచ్చింది. ఈ లేమా ఏమవుతుంది అంటే ధనుజుల గెలవగలేమా, లేమా అంటే స్త్రీ సంబంధం వచ్చుకుంది. కానీ ఇక్కడ ఈ పదప్రయోగం ఏమైంది? ధనుజుల గెలవగలేమా అన్నప్పుడు తాత్పర్యంలో భేదం వచ్చింది. అంటే ధనుజులను గెలవలేకపోతామా అనే అర్థంలో ఇక్కడ తాత్పర్య భేదంతో రెండవ లేమా ప్రయోగించబడింది. లేమా లేమాను మానవేనిన్, లేమాను మానవేనిన్, నీవేల కడిగి లేచితి విటురా, లేమాను మాను మానవేనిన్, లేవు మాను కూడా లేదెందుకు, మానుకున్నావెందుకు అని అర్థంలో ఇక్కడ లేమా ప్రయోగించబడింది. లేమా లేవమా, విల్లంది కొనుము లీలంగేన్, విల్లు అందుకో లీలతో, విల్లును అందుకో అనేటువంటి పదంలో లేమా లేవమా, ఓ స్త్రీ ఓ లేవమ్మా అనే పదం, ఇలా పదప్రయోగం జరుగుతూ వచ్చేసాయి. అంటే ఇక్కడ అక్షర సమూహం, ఒక పదము అర్థభేదము తాత్పర్య భేదంతో మరలా మరలా ప్రయోగించినట్లయితే అది యమకాలంకారము అవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఆ తోరణము శత్రువులతో రణానికి కారణమైంది. ఆ తోరణము శత్రువులతో రణానికి కారణమైంది. ఇక్కడ మనము తోరణము
తీసుకుంటే తోరణము అనే అర్థం చూసినట్టయితే మనకు తోరణము అంటాం కదా, ఇంటి ముందు కట్టే ద్వారబంధము, ద్వారబంధాన్ని తోరణం అంటాము. సభల్లో కట్టేటివి తోరణాలు అంటారు. ఇలా తోరణము అంటే మనకు ఒక గుర్తు కోసం, ఆహ్వానానికి గుర్తుగా కట్టబడేది అని చెప్పుకోవచ్చు. ఆ తోరణం అనే ఇక్కడ అర్థంలో అర్థం ఉంది. తోరణం అనే దానికి అర్థం ఇది. ఇక్కడ ఆ తోరణము శత్రువుల తోరణానికి, ఇక్కడ ఆ తోరణము శత్రువుల తోరణానికి, అక్కడ శత్రువు అనే పదం తీసేస్తే అంటే మన ఇక్కడ తోరణ సరే. ఇక్కడ అంటే ఇక్కడ తోరణ అనే దాంట్లో పదంలో అర్థం లేదు, అర్థంలో తాత్పర్యంలో భేదం వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ తోరణానికి, శత్రువుల తోరణానికి, శత్రువులతో రణానికి, రణము అంటే యుద్ధం. కాబట్టి ఇక్కడ రెండవ తోరణము అనేటువంటిది ఇక్కడ యుద్ధానికి అనేటువంటి తాత్పర్య భేదములో ఉపయోగించబడింది. యుద్ధానికి అనేటువంటి తాత్పర్య భేదంలో ఇది ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఇలా అర్థభేదము, తాత్పర్య భేదంతో ఉండేటువంటి పదాలను మరలా ప్రయోగించినట్లయితే అది యమకాలంకారము అవుతుంది.